పౌలు గారు కొన్ని విషయాల్లో కొన్ని దుర్బోధలు ఖండిస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు మరీ వాళ్ళు పతనా స్థాయికి వెళ్ళిపోయినప్పుడు డైరెక్ట్ పేరెత్తాడు. ఇప్పుడు మనం చర్చ వేదిక పెట్టాం, చేస్తున్నాం, దీని మీద ఇంకా గలిబిలి చేస్తే డైరెక్ట్ పేరు పెట్టి పిలిచి కూర్చోబెట్టి డిబేట్ చేద్దాం రండి అని అనుకోవడానికి ఇవన్నీ మనం చాలా సమాధానకరంగా వెళుతున్నాం. కాదని మళ్ళీ దీన్ని కూడా ఎత్తేవి చేస్తే రేపు జరిగేది ఏంటంటే డైరెక్ట్ డిబేట్లో కూర్చుందాం. అందుకు గౌరవపదంగా అన్న కానీ మేము కానీ కొందరు వ్యక్తులు ఎందుకు అంటున్నారంటే ఇంకా అవకాశం ఉంది ఆయనకి సరిదిద్దుకోవడానికి, నేర్చుకోవడానికి. అంటే ఆయననే కాదన్నా, ఇలాంటి బోధన అనుసరించేవారు చాలా మంది ఉన్నారు సమాజంలో. అవును, అంటే అందరిని ఉద్దేశించి మాట్లాడగలిగితే మనం ఒక్కరి పేరు ప్రస్తావించట్లేదు. ఎందుకంటే చెన్నై దగ్గర నుంచి మన ఏపీ వరకు ఇవన్నీ తగలడ్డాయి కాబట్టి కొందరు అని అనాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు యేసు తప్ప మరొక దారి లేదు. ఎవరికి లేదు? అన్యులకా, యూదులకా, గ్రీసు దేశస్తులకా, ఇండియన్స్కా, మనకా? ఎవరికి? అసలు యేసు తప్ప మరొక మార్గం లేదు, క్రీస్తే సమాధానపరచువాడు. ఇదే బోధ అపోస్తలులు అనగా పేతురు కావచ్చు, పౌలు గారు కావచ్చు, ఇదే బోధ అనుజనుల దగ్గరికి తీసుకెళ్లారు అన్నది వాస్తవమా బైబిల్ ప్రకారం? అంటే మనకు బైబిల్లో కొంతమంది మనకు కనబడుతున్నారు, కొర్నేలి సందర్భం కావచ్చు, మిగిలిన సందర్భాలు కావచ్చు. వారి దగ్గరికి పేతురు గారైనా మిగిలిన పౌరు గారైనా వారు ఎలా క్రీస్తుని ప్రకటించారు? ఆయనే మార్గమైనప్పుడు ఇలా చెప్పారా? ఎవరి దేవుడు వారికే గొప్ప, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అని చెప్పారా అపోస్తలులు ఎక్కడైనా వారిని రక్షించడానికి? లేదా యేసుక్రీస్తే మార్గం అని అన్నట్టుగా ప్రకటించారా? రెండిట్లో ఏది వాస్తవం? ఈరోజు చెబుతున్న ఈ మాటలు ఈయన దైవజనుడే, ఆయన దైవజనుడే ప్రజెంట్ సమాజంలో. ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవమా? బైబిల్ ప్రకారంగా యేసు తప్ప మరొక మార్గం లేదు, అది ఎలాంటి వారికైనా అన్నది వాస్తవమా? ఓకే, దీనికోసం వివరణ జేమ్స్ అన్న మీరు మాట్లాడాలని. రైట్. కొర్నేలు విషయం దగ్గర అంటే ఇప్పటివరకు మనం ఎవరైతే ఒక వ్యక్తిని ప్రస్తావించామో ఆ వ్యక్తి ముఖ్యంగా అప్లై చేసుకుంటున్న వాక్యాలు ఇవి. కొర్నేలు సందర్భం కానీ, పౌలు సందర్భాలు కానీ, అపోస్తులు కొంతమంది వాడిన సందర్భాలు, గలతీ పత్రికలో సందర్భం కానీ అవి తీసుకుని నేను చేసింది రైటు, నేను పౌలు వలె ప్రవర్తిస్తున్నాను, పేతురు వలె ప్రవర్తిస్తున్నానని ఈ రిఫరెన్స్ కోట్ చేశాడు. ఈ రిఫరెన్స్ కోట్ చేసినప్పుడు అక్కడ సందర్భం అలా లేదు, కానీ నాకు ముందున్న శ్రోతలందరూ తప్పట్లు కొడుతున్నారు. అది చూద్దాం, ఒకసారి చూద్దాం. అసలు అపోస్తులు మన అబ్రహాం దగ్గర నుంచి మనం ఆ లింక్ అక్కడ వరకు తీసుకొచ్చి ఆగాం. ఆ లింక్ ఏంటంటే తిమోతి పత్రికలో మనం చూసాంగా, దైవం సశరీరుడిగా ఇలలోనికి రావడం, ఇది మర్మం. ఇది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానమైన క్రీస్తుని అన్యజనుల దగ్గరికి ఎలా తీసుకెళ్లారు అపోస్తులు? నీలా నాలా జయగుడు తీసుకెళ్లారా? ఏ ఎండక అండ గొడుగు కాసి తీసుకెళ్లారా? ఎలా తీసుకెళ్లారు చూద్దాం. వీళ్ళు అప్లై చేసుకున్న వాక్యాల్లోనే మన వాక్య వివరణ ఇద్దాం. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. నువ్వు చదువుతాడు ఒకసారి మొదటి వచనం నుండి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. మన సందర్భం తెలుసు, మనందరికి సందర్భం తెలుసు కనుక నేను డైరెక్ట్ వెళ్తున్నాను. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు సదరు వ్యక్తి. సదరు వ్యక్తే కాదు, చాలా మంది దుర్బోధలు చేస్తున్న వాళ్ళు ఈ సందర్భాలు అప్లై చేసుకుంటున్నారు. కొర్నేలు సందర్భం ఎంచుకుంటున్నారు. ఏ విధంగా అంటే, కొర్నేలును దేవుడు ప్రేమించలేదా? కొర్నేలును దేవుడు స్వీకరించలేదా? ఓకే, ప్రేమించాడు, స్వీకరించాడు. ఈ విషయాన్ని ఎలా అప్లై చేసుకుంటా? అన్యజనుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అని అదే చెప్తున్నాం మనం, ప్రేమిస్తున్నాడు. కానీ ఎంత ప్రేమించినా ఆ ప్రేమకి ఒక రూట్ ఉంది. ఆ రూట్ ఏంటంటే క్రీస్తు కావాలి. ఇక్కడ అన్యుడు కొర్నేలు, రోమీయుడు. ఈ రోమీయుడు ఆయన రోమీయుడు అయినప్పటికీ రోమీల దేవతలను నమ్మట్లేదు. ఈ రోమీయుడైన అన్యుడైన ఈ వ్యక్తికి నిజదేవుడు మరి ఎలా పరిచయం అయ్యాడో, అక్కడ యూదులు చెప్పారో, ఇశ్రాయేలు చెప్పారో, ఎవరు చెప్పారో తెలియదు, కానీ మొత్తం మీద యెహోవా దేవుడు ఇతనికి పరిచయం అయ్యాడు. ఇతను పరిచయం అయితే ఈ దేవుడిని విశ్వసించిన ఈయన, అంటే యెహోవా దేవుడిని విశ్వసించిన ఈయన ధర్మకార్యాలు, నీతి కార్యాలు, అనేకమైన కార్యాలు, ప్రార్థనలు ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేసిన ఆ వ్యక్తికి రక్షణ ఉందా? లేదు, రక్షణ లేదు. బాగా గమనించండి. కొర్నేలుని ప్రేమిస్తున్నాడు, కొర్నేలు దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమించి చాలా కార్యాలు చేస్తున్నాడు.
ధర్మకార్యాలు చేస్తున్నాడు, ఎన్నో నీతి కార్యాలు చేస్తున్నాడు, ఇవన్నీ చేసిన ఆయనకి రక్షణ లేదు. మరి రక్షణ ఎలా వస్తుంది? ఈ వ్యక్తికి క్రీస్తు పరిచయం అవ్వకపోతే ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా, దేవుణ్ణి ఈ వ్యక్తి ఎంత ప్రేమించినా మత సంబంధమైన వ్యక్తి అవుతాడే తప్ప రక్షణలోనికి రాడు. అందుకే అర్జెంటుగా ఎంతకన్నాడు చూసాడు అన్నయ్య అన్నగా, ఎమర్జెన్సీ ఒక న్యూస్ వెళ్ళాలని, ఆ న్యూసే పేతురు గారి ద్వారా ప్రభు పరిచయం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పేతురు గారి ద్వారా యేసుక్రీస్తు వారు పరిచయం అవ్వాలి. ఇప్పుడు ఈ నీతి క్రియలు అతను రక్షించు, ఈ ధర్మకార్యాలు అతను రక్షించు. అందుకే యెహోవాని ఇష్టపడిన కుమారుడైన, యెహోవాని ఇష్టపడ్డాడు, పైగా రోమిలు దేవుని కాదు, యెహోవాని ఇష్టపడిన కుమారుడైన యెహోవా కుమారుని ఇష్టపడకపోతే, అంటే క్రీస్తుని అంగీకరించకపోతే ఈ వ్యక్తికి రక్షణ లేదు. ఇప్పుడు చెప్పండి, కొర్నేలికే దిక్కు దివాణం లేకపోతే, ఈ మాట నేను కావాలని రఫ్గా గుర్తుంటుందని అంటున్నాను, కొర్నేలికి ఇంత మంచి వ్యక్తికే దిక్కు దివాణం తన మంచి రక్షించకపోతే, ఇతర మతాల్లో ఇతర జనాల్లో ఉన్నవారు ఏ మంచి క్రియలు చేసి నిత్యత్వానికి వెళ్ళిపోతారు? పునీత్ రాజ్ కుమార్ వ్యవహారంలో ఇచ్చిన పనికి మాలిన ఎక్స్ప్లెనేషన్ ఇదే కదా, ఇదే కదా ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఇచ్చింది. మంచి క్రియలు మంచి క్రియలు మంచి క్రియలు వాళ్ళు వెళ్తున్నారంటే కనీసం రక్షణ సిద్ధాంతాలు అసలు ఎరుగా అంటే అసలు వీళ్ళకి తెలుస్తున్నాయి. వీళ్ళకి కొర్నేలికి లేదు. ఇప్పుడు కొర్నేలికి అర్జెంట్ కావాలి కనుకే దేవుడు పంపించాడు. పంపించి ఏమని చెప్తున్నాడు చూడండి, ముఖ్యమైన వచనాలు చూసి నేను త్వరగా ఈ సందర్భాన్ని ముగిస్తాను. ముఖ్యమైన వచనాలు చూద్దాం ఒకసారి. ఎవరు మాట్లాడుతున్నాడు? 28వ వచనంలో, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడి అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డేమి చెప్తున్నాడు. అప్పటి వరకు యూదులకి, మనం ఇందాక మాట్లాడుకున్నాగా, యూదులకి వాళ్ళ ధర్మాలు వారి యొక్క కార్యక్రమాలను బట్టి అన్యుల్ని వ్యతిరేకించడం, అన్యుల్ని తక్కువగా చూడడం, ఈ వ్యవహార శైలి వాళ్ళకు ఉంది. దేవుడు వీళ్ళని ప్రత్యేకంగా ఉండమని చెప్తే వీళ్ళ ప్రత్యేకత ఎక్కడి వరకు పోయిందంటే ఎక్కిరించి తిరగడం వరకు పోయింది. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇది ఎప్పుడైతే ఈ పరిస్థితికి వచ్చిందో పేతురికి ఒక ఉద్దేశం ఉంది, ఏ విషయంలో అక్కడికి పోవడం. కానీ దేవుడు ఏమంటున్నాడు? పేతురిని పంపిస్తున్నాడు. పంపించినప్పుడు ఏ ముఖ్యమైన విషయం మీద పంపిస్తున్నాడంటే 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడనియు నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానం ఎరుగుదురు. బాగా వినండి. ఇశ్రాయేలీలో ఇందాక అన్న చెప్పినట్టు నీకోదయమైనా, ఇశ్రాయేల్లోని ఏ పండితులైనా, ఇశ్రాయేలు దేవుడు మొక్కుతున్న ఏ అన్యజనుడైనా, ఎవరైనా ఈ భూమి మీద నివసిస్తున్న ఏ జీవితం కలిగిన వ్యక్తి అయినా ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ఇందులో పక్షపాతము లేదు. కాబట్టి నీతి క్రియల వలన మనుషులు రక్షింపబడరు, ధర్మకార్యాల వలన మనుషులు రక్షింపబడరు, క్రీస్తుని బట్టే రక్షింపబడతాయి. మరొక విషయం గమనించాలి. అంటే నీతి క్రియలు చేయలేసిన అవసరం లేదా అంటారు. కాదు. ఒక చిన్న విషయం మనకు అర్థం అవ్వాలి. మనం నీతి క్రియల చేత రక్షణ తెచ్చుకోలేదు. రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహింపబడింది. మనం ఎందుకు రక్షింపడ్డామంటే నీతి క్రియలు చేయడానికి రక్షింపడ్డాం. నీతి క్రియల ద్వారా రక్షణ కాదు, రక్షింపడ్డ మనం నీతి క్రియలు చేయడానికి రక్షింపడ్డాం. దాన్నే సత్క్రియలు అందు బైబిల్. ఈ స్పష్టత ఉంది మనకి కొర్నేలి విషయంలో. ఈ కొర్నేలి విషయాన్ని ఎలా అప్లై చేసుకుంటారు మీరు? నేను ఎందుకు జై కొట్టానంటే, కొర్నేలిని దేవుడి గురించి ప్రేమించాడు కాబట్టి క్రీస్తుని పరిచయం చేశాడు. నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు, లేదా ఒక సభలో నిలబడినప్పుడు, ఒక అన్యుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు, నువ్వు ఖచ్చితంగా ఏ సందర్భాన్నైనా నువ్వు దేనికోసం ఉపయోగించుకోవాలి? క్రీస్తును పరిచయం చేయడానికి ఉపయోగించాలి. మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ నాన్న మీకు గొప్ప, మా నాన్న మాకు గొప్ప అంటే ఇంక సువార్త ఏముంది? ప్రపంచానికి గొప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. ఆయన మాత్రమే అర్హుడు. అందుకే అక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. స్పష్టంగా ఆయన అడిగాడుగా. అక్కడ నేను డైరెక్ట్గానే అడుగుతున్నాను, స్పష్టంగా ఎదురు సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగాడు, మీ దృష్టిలో ఎవరు గొప్ప? మీ దృష్టిలో కనీసం అదన్నా చెప్పచ్చు కానీ నా దృష్టిలో నా దేవుడే గొప్ప అదన్నా చెప్పిన బాగున్నా. అయినా మన దరిద్రం ఏంటి చెప్పిన, వీళ్ళ క్రిస్టియానికి రిప్రజెంట్ అని కూడా మన దరిద్రం. ఇది మనం చేసిన దరిద్రం. కాబట్టి కొర్నేలు సందర్భం చాలా చక్కగా కనబడుతుంది. మరో సందర్భం చూద్దాం. పౌలు గారు ఎలా డీల్ చేశారు చూద్దాం ఒకసారి. పౌలు గారు ఇంకొక రెఫరెన్స్ నేను దాటి ముందుకు వెళ్తున్నాను. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం మొదటి నుండి 18వ వచనాలు మీరు తర్వాత చదవండి. మనకు కావాల్సిన వచనాలు మనం చదువుకుందాం. మనకు కావాల్సిన వచనాలు ఎక్కడ, మనం 12వ వచనం వెళ్ళిపోదామా? టైం తక్కువ ఉంది కదా. 12వ వచనం వస్త్రాల్లో జరిగింది ఏంటంటే 7వ వచనం నుంచి మనకు తెలుసు. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లొకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండర్లను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహంలోనికి చొరబడి, ఇక్కడ బాగా ఇవ్వండి, వాళ్ళు నన్ను గౌరవించారు, నేను వాళ్ళని గౌరవించాను లాజిక్ వాడుతున్నారు కదా. ఎంత గౌరవించారండి పౌల్ని? ఎంత గౌరవించారండి? దేవుళ్ళు స్థాయి, వాళ్ళ దేవుళ్ళు స్థాయి ఇచ్చి గౌరవించారు. అప్పుడు ఇదే లాజిక్ అంటే ఇప్పుడు మన సహోదరులు ఇస్తున్న లాజిక్ ప్రకారం వాళ్ళ దేవుళ్ళ స్థాయిలో మనల్ని గౌరవిస్తే ఇప్పుడు మనమే అక్కడ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మన దేవుడి స్థాయిలో వాళ్ళు గౌరవిస్తాం. ఇదేనా దిక్మల్ లాజిక్ చెప్పేది? సెక్యులరిజం అనే పేరుని అడ్డ పెట్టుకుని ఇలాంటి అదే ఎదరికి వెళ్దాం. సెక్యులరిజం అంటే ఏంటో, ఆ వందే మాత్రం గొడవ ఏంటో, రంగుల రంగుల జెండా గొడవ ఏంటో ఎదరికి వెళ్ళి చూద్దాం. అందుకే కదా ఇంకా నేను సీరియస్గా చెప్పాను కదా, కొన్ని విషయాలు మనం చెప్పాలి. వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టి నేను చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు గమనిస్తుంది వాళ్ళు గౌరవించారు. గౌరవించినప్పుడు పౌలు గారు ఎలా గౌరవించారు? ఇప్పుడు వీళ్ళు దేవుళ్ళ స్థాయిలో, పౌలు గారిని దేవుడి స్థాయిలో పెట్టి చాలా గౌరవించారు, దేవుళ్ళు గౌరవించారు. అప్పుడు ఈయన ఏం చేశాడు? బట్టలు చించుకుని ఆయన గౌరవించాడు. ఎలా గౌరవించాడు? అయ్యలారా అన్నాడు. వాళ్ళేమన్నారు? దేవుడా అన్నారు. ఈయనేమన్నాడు? అయ్యలారా అన్నాడు. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? ఎదుటి వ్యక్తి ఎంత గౌరవించినా మన విశ్వాసపు పునాదులు మనం దాటిపోకూడదు. మనుషుల్ని గౌరవిస్తూనే మన విశ్వాసపు పునాదులు మనం దాటిపోకూడదు. అందుకే ఆ లోస్త్రాలు ఆయన ఎంత గౌరవించినా తన గౌరవాన్ని బట్టి తన దేవుణ్ణి భంగపరచలేదు. చూడండి, దేవుని తక్కువ చేయలేదు. పైగా వాళ్ళకి ఏం చెప్పాడు? అంత గౌరవిస్తే ఏం చెప్పాడు? అయ్యలారా. అప్పుడు అంత గౌరవిస్తే ఏం చెప్పాడు? ఇదిగో ఈ టైంలో మీరు ఇలాంటివి నన్ను అడగకూడదు అని సిగ్గుపడిపోయాడా? ఏం చేశాడు? ముసుముసు సిగ్గులు వచ్చేసినాయా? ఏం చేశాడు? డైరెక్ట్గా చూడండి ఏం చేశాడు. అక్కడ 15వ వచనంలో, అయ్యలారా మీరు ఎందుకు ఇలా, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే మీ మనసు గల స్వభావం గల మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దట్ ఈజ్ క్రిస్టియన్ లెగసీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ అర్థమైన వాటిని గౌరవించాడని తన దేవుణ్ణి పరిచయం చేయకుండా దాచేసి వచ్చేసాడు. చెప్పండి, బట్టలైనా చించుకుంటాడు తన దేవుని పరిచయం చేయడానికి, కత్తైనా పేగ పెట్టుకుంటాడు తన దేవుని పరిచయం చేయడానికి, చివరికి తనను తాను దాసునిగా మార్చుకుంటాడు తన దేవుని పరిచయం చేయడానికి. నాకు ఎవడో బోర్డు గౌరవం ఇస్తున్నాడని నా దేవుడిని నేను దాచేస్తే నేను సరి అయిన బోధకుడిని అనుకుంటాను? బోధకుడిన దేవుని దృష్టిలో? అందుకే చూడండి, చాలా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు ఈ అర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశముకును భూమికిని సముద్రానికి వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఎంత స్పష్టంగా ఉందండి. గౌరవమే, సువార్తే. గౌరవమే, నీ విశ్వాసమే. నేను గౌరవిస్తున్నానని చెప్పి ఏదో నీకేదో పెద్ద పెట్టేశానని చెప్పి నేను ఏదో ఆ రోజు పేతురుని అడిగిందిగా, నువ్వు ఆ గలలియా టీం మెంబర్లో నువ్వు ఉన్నావంటే పేతురులాగా యాక్టింగ్లు చేస్తున్నామా మనం? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు నేను అడుగుతున్నాను. అసలు ఆ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, మీరు ఏమనుకున్నాను, మీరు నన్ను ఎంత గౌరవించకపోయినా, మీరు ఏం చేసినా, ఇదిగో ఈ దేవుడు కాదు, ఇవి కాదు, దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడని స్పష్టంగా పరిచయం చేసి వచ్చేసాడు. అంటే మీరు ఇలా మాట్లాడితే ఇప్పుడు మరి మనుషుల్ని ప్రేమించొద్దా, గౌరవించొద్దా అని మాట్లాడితే, ప్రేమించాడు కనుకే తన నమ్మిన దేవుడిని పరిచయం చేస్తున్నాడు. ఓకే, గౌరవిస్తున్నాడు. కానీ గౌరవం పోయిందా? అయ్యలారా అన్నాడు. అక్కడ కూర్చుని యాంకర్ కానీ అన్యులు కానీ చెప్పండి, బ్రదర్స్, సహోదరులారా, మేము గౌరవిస్తున్నాం, కానీ మీకు ఒక విషయం తెలియాలి, మీ ఆత్మలను మేము ప్రేమిస్తున్నాం, మీ జీవితాలు మేము ప్రేమిస్తున్నాం. చెప్పండి, తప్పేటి? అయినా మన స్టాండింగ్స్ ఏంటో తెలిసే కదా వాళ్ళు పిలిచారు. అవి చెప్పుకోవడానికి మనకు సిగ్గేంటి? నువ్వేమైనా ఎమ్మెల్యేవా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేవా నువ్వు, లేకపోతే ఎంపీవా, లేకపోతే రేపు పొద్దున ఏమన్నా ఏదైనా దేనికన్నా సార్వత్రికంగా దేనిలో పోటీ చేస్తున్నారా, పార్టీ పెట్టబోతున్నారా? చెప్పండి, దేనికి? మనం మనుషులు సంపాదించేది దేనికి? క్రీస్తు కొరకగా. ఇందాక అన్న దొడ్డప్రసాద్ గారు, అన్యజనులనే అర్పణ
వాళ్ళని క్రీస్తు కొరకు కదా మనం సంపాదించేస్తుంది. ఇక మరో విషయానికి వెళ్ళిపోదాం. వాళ్ళు అప్లై చేసుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం టైం తీసుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఎంత అబద్ధాలు అక్కడ ఆడారో ఆ అధ్యాయం వివరిస్తూ, నిజానికి ఈయన వీడియోలు కానీ ఇవన్నీ మనం చూడడం ఎప్పుడో మానేసాం, చూడాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు ట్యాగ్ చేసి ఇలా జరుగుతుంది ఏంటన్నప్పుడు మనం చూడాల్సి వచ్చింది. గలిబిలి చేసి ఏం జరిగిందో చూసినప్పుడు ఎంత దారుణమైన మాటలు అప్లై చేస్తున్నారు చూడండి. 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ఇక్కడ ఈ సందర్భాన్ని ఎలా అప్లై చేసుకున్నారంటే, పౌలు గారంట ఎథెన్స్ వారిని అస్సలు ఏమనలేదంట. పైగా వాళ్ళని చాలా అతి దేవతా భక్తి గలవారని గౌరవించారంట. అందుకు నేను కూడా పౌలు గారిలాగే ప్రవర్తించానంట. నడుతాను ఈనే వాళ్ళని మళ్ళీ చెప్తాను, చెప్పేవాడికి ఏం తెలియదు కనుక ఈనే వాళ్ళకి అసలు తెలియదు. అందుకే ఆ రోజు ఏం చెప్పాడంటే, అన్న మేము అందరం చూసి చచ్చిపోవాలనిపించింది మాకు ఆ రోజు చూసినప్పుడు. ముంబై సినిమా చెప్తున్నాడండి. ఆ సెమినార్ ఏదో పెట్టారు, ఇంద్రా సినిమా అంట, బాసా సినిమా అంట. నేను అడుగుతున్నా, సువార్త లేదు ఇంకా. ఇక్కడ ఏమి అప్లై చేసుకుంటున్నారు చూడండి. డైరెక్ట్గానే అవుదాం రేపు, ఎందుకంటే డిబేట్ చేయాలని మనం డిసైడ్ అయిపోయాం. డైరెక్ట్ అవుదాం. పేరు ఒకటి ఉంది, ఇంకా ఆ పేరు త్వరలో రిలీజ్ చేస్తాం. ఓకే, అది జీకే బిట్ అన్నమాట. ముంబై సినిమా మీద ఉన్న నాలెడ్జ్ మత స్వార్థ మీద లేదంటే అదే వెళ్ళాక ముంబై సినిమా కూడా మనకి ఎందుకని వెళ్దాం, ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనంలో పదం తీసుకుని వారు అక్కడ ఒక పదం ఉంచండి. పరిత్యాపం పట్టలేకపోయాడంటే ఈ అన్యుల కొరకు బాధపడుతున్నాడు. ఓకే, అన్యుల కొరకు బాధపడు. ఏమని బాధపడుతున్నాడు? కొంచెం హిస్టరీ తెలియాలి. ఏమని బాధపడుతున్నాడు? ఎథెన్స్ అనేది ఒలింపిక్స్కి పెట్టింది పేరు, గ్రీకు రాజధాని. లలిత కళలకు పెట్టింది పేరు, రాజనీతి పుట్టింది అక్కడ, శిల్పాశాస్త్రం పుట్టింది అక్కడ, సంఖ్యాశాస్త్రం పుట్టింది అక్కడ, ప్రజాస్వామ్య వ్యవస్థ పుట్టింది అక్కడ, ఇంకా తత్వజ్ఞానం పెట్టింది పేరు. మరో మాట చెప్పాలంటే జ్ఞానుల పీఠం అది. ఎపిక్యూరియస్, స్టోయికులు. ఇంత నాలెడ్జ్ ఉంది మీకు, ఇంత నాలెడ్జ్ ఉంది మీకు, ప్రతి విషయంలో ఇంత నాలెడ్జ్ ఉంది, కానీ దేవుడి విషయంలో మీరు జీరోలా ఉన్నారేంట్రా అని పరిత్యాపం పట్టలేకపోయాడు. అంతకు బాధపడ్డాడు ఆయన. మీకు అన్నీ తెలుసు, తెలియాల్సింది తెలియలేదు మీకు. పైగా ఈ విగ్రహాలను చూసినప్పుడు వీళ్ళకి తత్వజ్ఞానం తెలుసు, విద్య తెలుసు, వైద్యం తెలుసు, రాజనీతి తెలుసు, ప్రజాస్వామ్యం తెలుసు, లలిత కళలు తెలుసు, శిల్పశాస్త్రం తెలుసు, తత్వజ్ఞానం తెలుసు, ఆటల పోటీలు తెలుసు, ఎపిక్యూరియస్ ఉన్నారు, సోయికులు ఉన్నారు. వ్యక్తిగతంగా ఇప్పుడు మాట్లాడుతున్నాగా ఈ ఏదైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ రోజులో పుట్టించిన వాళ్ళు ఉన్నారు. రాంగోపాలవరం ఫాలో అయ్యేది వీళ్ళని, ఎపిక్యూరియస్, స్తోయికుల్ని. ఇలాంటి వాళ్ళు ఉన్నా మీకు అసలు విషయం తెలియలేదు. పైగా మీరు ఏం చేశారంటే ఇన్ని తెలిస్తే అతి దేవతా భక్తి అన్నాడు. మీరు అతి దేవతా భక్తి కలిగిన అక్కడ చదువుదాం, ఒకసారి వచనం చదువుదామా? 22వ వచనం చదువుదాం. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా ఎథెన్స్ వార్లారా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారనగానే సహోదరులు ఇది ఎలా అప్లై చేసుకుంటున్నారంటే పొగిడాడంటాను. అందుకేనండి కనీసం ఏమంటా అంటే కనీసం ఒక కామెంటరీ చదవడమో లేకపోతే ఏదన్నా ఏదో ఒకటి కొంచెం పరిశీలన చేస్తే బోధకుడు కదండి. ఈ తరంలో మనకన్నా ఇన్ని వాళ్ళు తెలివైన వాళ్ళు అన్న. ఎందుకంటే మనం ఒక ప్రసంగం చేస్తాం, 70 ప్రసంగాలు ఇన్నేసి కూర్చుంటున్నారు. కనీసం మనం వర్క్ చేయకుండా ఎలా చెప్పాలి? సెక్షన్ సి ఏమీ లేకుండా ఇక్కడ ఏం చెప్తున్నా, అతి దేవత భక్తి అనగానే ఏముంది మూలంలో ఏముంది? అతి దేవత భక్తి అంటే ఏముంటుంది అంటాను. మూలంలో మనకు తెలుసు, గ్రీకులో ఏముందంటే మూఢనమ్మకాలు లేదా గ్రుడ్డి నమ్మకాలు. తిట్టాడా పొగిడాడా? తిట్టాడు. వాళ్ళ డొల్లతనాన్ని బయటెట్టాడు. మీకు వైద్యం తెలుసు, విద్య తెలుసు, రాజనీతి తెలుసు, ప్రజాస్వామ్యం తెలుసు, మళ్ళీ ఇంకేం అడుగుతారట ప్రశ్న? అలాగని అక్కడ ఉందంటారు, మళ్ళీ అదో గొడవ. గౌరవిస్తూనే వారి అజ్ఞానాన్ని బయటపెట్టాడు. వారి అజ్ఞానం మీకు అన్నీ తెలుసు కానీ మీకు ఏం తెలియదు అంటే అతి దేవత భక్తి అనగానే ఇక్కడ భక్తిని పొగలేదు, మీకు మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి అన్నాడు. ఈ గ్రీకులో చూడండి, వ్యాఖ్యాన బైబిల్లో చూడండి, తర్వాత మనం చూద్దాం, టైం లేదు. వ్యాఖ్యాన బైబిల్లో చూడండి, మిగిలిన వెర్షన్స్ చూడండి, ఇవన్నీ చూడండి, మూఢనమ్మకాలని ఉంది. నెక్స్ట్ 24వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. 24వ వచనంలో జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువే ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. పొగిడే సాగిపోయాడా? మీరు చాలా భక్తిపరులుగా ఉన్నారు,
ఫ్యూచర్లో మీకు దేవుడు అర్థమవుతాడు అన్నాడా? అరే ఇవేవి దేవుళ్ళు కదా, మీకు మూఢనమ్మకాలు ఎక్కువైపోయారు నాయనలారా. అసలు దేవుడు ఏంటంటే కట్టే కట్టడాల్లో ఉండడు, నిర్మాణాల్లో ఉండడు. ఓపెన్గానే చెప్పాడు, గౌరవించి చెప్తున్నారు. గమ్మత్తైన సంగతి ఏంటో తెలుసా? అసలు అరియోపగు సభ అంటేనే చాలా ప్రమాదకరమైన సభ. అంత పెద్ద సభలో నిలబడి చావుని దగ్గర తెచ్చుకునే పరిస్థితులు ఉన్నా అలాంటి ప్రసంగం మొహమాటం లేకుండా చెప్తున్నాడంటే సువార్త పట్ల ఎంత భారం ఉందండి ఆయనకి. కాబట్టి ఆయన డైరెక్ట్గా చెప్పాడు, దేవుడు అంటే ఇది కాదు, దేవుడు అంటే ఇది కాదు. ఖచ్చితంగా వివరించాడు. ఇలాంటి ఖచ్చితమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఆ పై వచనంలో ఏమంటాడంటే ఈ వదరబోతు అన్నారు. వదరబోతు, ఈ వదరబోతు అంటే చాలా పవర్ఫుల్గా చెప్తున్నాడు. ఏ విషయాలు చెప్తున్నాడు? క్రీస్తుని గూర్చి, పునరుద్ధానంను గూర్చి, ఆయన గూర్చి. అంటే క్రీస్తు కొరకే చెబుతాడు. అరియోపగ సభ అయినా, ఎక్కడ నిలబడినా, అది సంత వీధైనా, సమాజ మందిరమైనా ఆయన చెప్పేది అక్కడే. ఇక్కడ ఎవరిని పొగడలేదు, బాధపడ్డాడు, మీకు మూఢనమ్మకాలు ఉన్నాయని ఓపెన్గా చెప్పాడు. ఇది దేవుడు కాదని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరించేశాడు. ఈ ప్లాట్ఫామ్ మంద కాదు, అది మన సభలో అయితే చెప్తా అంటే మన ప్లాట్ఫామ్ కాని కాడే చెప్పాలి సువార్త. నన్ను అడిగితే మన ప్లాట్ఫామ్ కాని, మన ప్లాట్ఫామ్ కాదేంటి? ఇప్పుడు అడుగుతుంది ఎపికురి అరియోపగు సభ పౌలు గారి ప్లాట్ఫామ్, అది పౌలు గారి స్టూడియో, అది ఎవరిది? అది మన చరిత్ర చెబుతుందిగా. ఇంతకు ముందే సోక్రటీస్ అక్కడికి వెళ్తాడు, అదే ఎదుకు మీద నిలబడి మాట్లాడతాడు. ఆ సభలో ఒక ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగం చేసిన మనోభావాలు వాళ్ళు దెబ్బతిన్నందుకు ఆయనకి ద్రాక్షరసంలో విషం కల్పించినట్టు మన చరిత్ర చదువుకోవట్లేదా? అంత డేంజరస్ వేదిక మీద నిలబడి ఈయన సువార్త కోసం చెప్తున్నాడంటే రక్షణ ఎరిగిన ఎవరికైనా తెలుసు మనం పుట్టింది, బతికేది, చనిపోవాల్సింది సువార్త కొరకే అని. మరొక ముఖ్యమైన మాట 28వ వచనం, మనం ఆయన అందు బతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెబుతున్నారు. మీ కవీశ్వరులో కొందరు చెప్తున్నారు అంటే మీలో కూడా ఫిలాసఫర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మన దేవుని సంతానం. ఎందుకంటే వీళ్ళు చెప్పిన ఇక్కడ సోక్రటీస్ కానీ మిగిలిన కొంతమంది గురువులు కానీ వీళ్ళు చాలా మేధావులు ఉన్నారు. వీళ్ళు కూడా చెప్తున్నారు మన దేవుని సంతానం అని. నేను కూడా చెప్తున్నాను. అయితే ఎంత చెప్పిన ఒక విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చమత్కారముగా కలిపబడినవి, మలచబడినవి, బంగారమైనను, ఎండైనను, రాతైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఎంత డైరెక్ట్ మెసేజ్ అండి. ఇంకా చెప్పేసి వెళ్ళిపోయాడా? చెప్పలేదు. ఇంకేం చెప్పాడు? కిందకు వచ్చి 30లో ఏం చెప్తున్నాడు చూడండి. ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెను మనుషులకు ఆజ్ఞాపించుడు. అజ్ఞాన కాలం దేవుడిని ఎరగని ఏ కాలమైనా అజ్ఞాన కాలం. కిందికి చెప్తున్నాడు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు. ప్రసంగం ఎక్కడ మొదలెట్టాడు, ఎక్కడ తీసుకొచ్చాడు, విషయం ఏంటో చెప్పాడు, చివరికి ల్యాండింగ్ ఎక్కడ ఇచ్చాడు? క్రీస్తు పునరుద్ధానం దగ్గర ఇచ్చాడు. అప్పుడు పబ్లిక్లో రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. 32వ వచనంలో మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గురించి నువ్వు చెప్పినది ఇంకొకసారి ఇందుమని చెప్పిరి. అలా ఉండగా పౌలు వారి మధ్య వెళ్ళిపోయిన. అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించిరి. నిజమే, క్రీస్తు యథార్థంగా అర్థమైన ఎవడైనా హత్తుకొని ఏడుస్తారు. ఎందుకంటే మన చరిత్ర కూడా తిరిగేస్తాం, మిషనరీల చరిత్ర ఎంత వాళ్ళు బాధపడ్డారు. కాబట్టి చెప్పండి, ఇలాంటి ఏదికి మీద ఎక్కడైనా పౌలు ఎథెన్స్ ప్రజలు నన్ను గౌరవించి ఏదికి ఇచ్చారు కనుక నేను సువార్త చెప్పకుండా ఇప్పుడు నన్ను అలాంటి అడగకూడదని వచ్చేసాడా? లేదు, డైరెక్ట్గా చెప్పాడు ఆయన. అందుకే మన ఊపిరి ఏదైనా, మనకి ఏదైనా మన ప్రభు కొరకే చెప్పాలి. ఈ సందర్భాన్ని అప్లై చేసుకోవడానికి వాళ్ళకి రైట్ లేదు. నిజంగా ఈ సభలో మారిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మార్పు ఎలా కలిగిందంటే కేవలం సువార్త, ప్రభుని గురించిన వార్త అంతే తప్ప వారి దేవుల్ని కలుపుకుని జయకొట్టడం వల్ల కాదు. మీ దేవుడు మీకు గొప్ప అని చెప్పడం వల్ల కూడా కాదు. నాకు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు అనిపించింది, ఇక్కడ మనుషుల్ని అయితే కలుపుకున్నాడు తప్ప ఎక్కడ దేవుళ్ళని కానీ దేవతలను కానీ దేవునితో సమానం చేసి మాట్లాడలేదు.
అది మనకి 22వ వచనంలో సమస్త విషయములు, 24వ వచనంలో సమస్తము, అందరికీ జీవము ఊపిరి 25వ వచనం సమస్తము, ప్రతి జాతి మనుషుడు 26వ వచనం, 26లో యావత్ భూమి మీద, 27లో మనలో ఎవరికిని, 28 మనము, 30 అంతటను అందరును, మరల 31వ వచనంలో 2 సార్లు భూలోకమును, మనుషులందరూ, మనుషులతోనే కంపేర్ చేస్తున్నాడు. అంతే, మనుషులతో కంపేర్ చేసాడు తప్ప ఈ దేవుళ్ళతో ఆ దేవుడిని కంపేర్ చేయాలి, తూకం వేయడానికి ఇష్టపడరు. ఎవరు ఇష్టపడరు. మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అండు. మరొక సందర్భం ఉంది. ఒకసారి 19వ అధ్యాయం వద్దాం. ఒకసారి 19వ అధ్యాయం, ఇది కూడా అప్లై చేసుకున్నారు. 19వ అధ్యాయం, అర్తిమీదేవి ఒకరు ఉన్నారుగా, అర్తిమీదేవి, డయానా. ఈ అర్తిమీదేవికి చాలా వ్యాపారం జరుగుతుంది. మతము వ్యాపారం అని రంగు పూసుకుంది. విదేశీయులు స్వదేశీయుల గుడికి రావడం వలన పాత 7 వింతల్లో ఒక వింత అర్తిమీదేవి గుడి. అంత పబ్లిక్ అంటే ఎప్పుడైతే భక్తులు రాక ఎక్కువ పెరిగిందో రెవెన్యూ పెరుగుద్ది. రెవెన్యూ పెరిగినప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వ్యాపారాలు, దుకాణాలు ఎక్కువైపోయాయి. దుకాణాలకు కూడా హెడ్ మాస్టర్ లాంటి ఉన్నాడు, అతగాడి పేరు డెమెత్రి. ఇతని దగ్గర కంప్లైంట్ వచ్చింది. ఇతనే కంప్లైంట్ రేజ్ చేశాడు. ఏం రేజ్ చేశాడంటే, సడన్గా వ్యాపారం తగ్గిపోయింది. వ్యాపారం ఎందుకు తగ్గిపోయింది? భక్తులు రాక తగ్గిపోయింది. భక్తులు రాక ఎందుకు తగ్గిపోయింది? ఈ ఏరియాకు ఒకడు వచ్చాడు. ఎవరా వ్యక్తి? పౌలంట. వచ్చి ఏం చెప్తున్నాడట? చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదనియు, ఇవి అసలు ఈ కట్టడాలతో నిర్మింపబడినవి దేవుళ్ళు కాదనియు ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఎవరో నజరేడైన యేసుని గురించి చెబుతున్నాడట. అది ప్రజలు విన్న తర్వాత గుడికి భక్తులు రావడం తగ్గిపోయారు. భక్తులు రాక ఎప్పుడైతే తగ్గిపోయిందో రెవెన్యూ తగ్గిపోయింది, వ్యాపారాలు పడిపోయాయి. అర్జెంటుగా ఏం చేశారంటే పౌలు గారిని అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. పౌలు గారికి దగ్గరకు ఇద్దరు దొరికేశారు. వాళ్ళని తీసుకొచ్చారు. ఈయన ఏరే ప్లేస్లో ఉన్నారు. అక్కడ నాటకశాల ఒకటి ఉందట, ఇంచుమించట అక్కడ 25,000 మంది కూర్చోవచ్చట. అక్కడ నాటకశాల అంత పెద్దదే స్టేడియం, 25,000 మంది. అంత పెద్ద స్టేడియంలో ఆ రోజు క్రీస్తు మార్గమును కూర్చి చాలా అల్లరి జరిగింది. 25,000 మంది కూర్చునే స్థలం దగ్గర అల్లరి జరుగుతుందంటే విషయం ఏ రేంజ్లో ఉందో చూడండి. అంత విషయం జరుగుతున్నప్పుడు పౌలు గారిని ఆ నాటకశాలలోకి తీసుకెళ్ళాలనుకున్న 29వ వచనం చూద్దాం. అంత అల్లరి జరగడానికి కారణం ఏంటన్న? అక్కడ క్రీస్తుని గురించి చెప్పాడు గనక, పునరుద్ధానం గురించి చెప్పాడు గనక, సత్యదేవుడి గురించి చెప్పాడు గనక అంతకు అల్లరి జరుగుతుంది. ఓకే, సత్యదేవుని కోసం చెబుతూనే వారి అజ్ఞానాన్ని ఖండించాడు. ఆ విగ్రహాల కోసం, వారి అతి దేవత భక్తి కొరకు, వీటన్నిటి కొరకు ఖండించాడు. అయితే దీన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్న వక్తలు అన్నారు, పౌలు ఏమీ ఖండించలేదు, వారిని గౌరవించాడు, దేవతలను ఏమీ అనలేదని 37వ వచనం 38వ వచనం తీసుకుని దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అది వాస్తవం. ఒకసారి చూద్దాం. అదే నేను అదే అంటున్నా కదా, అప్లై చేసుకున్నారు కదా. ఎందుకంటే వినేవాడికి ఏమీ తెలియకపోతే చెప్పేవాడు ఎన్ని సోదులు అని చెప్తాడు. మనకి టీచింగ్ ఫీల్డ్లో కూడా జ్ఞానము చెప్పేవాడిని బట్టి కాదు, వినేవాడిని బట్టి ఉంటుంది. అది ఆ వినేవాడిని బట్టే ఆ స్టాండింగ్ వస్తుంది మనకి. సరే చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది. డైరెక్ట్ చెప్పాడు ఆయన. 26వ వచనంలో వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావనియు ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాక దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పిన సంగతి మీరు చూసి ఉన్నారుగా. ప్రజలే సాక్ష్యం. నిజదేవుడు ఎవరో ఒప్పించేస్తున్నాడు, చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదని చెబుతున్నాడు. బాగా గమనించండి, అన్యజనుల్ని ప్రేమించడం ఏమీ ఆయన డోకా చేయట్లేదు. ప్రేమించాడు కనుక వాళ్ళ ఆత్మల కొరకు బాధపడుతున్నాడు. ప్రేమిస్తున్నామన్న విషయంలో దేవుణ్ణి దాచేయకూడదు, అది ప్రమాదం. దేవుడు కూడా ప్రేమించడానికి పౌలు గారు నేర్చుకున్నాడు, తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఏం జరిగింది? 29వ వచనంలో పట్టణము బహు గలిబిలిగా ఉండును, టౌన్ అంతా చాలా ఇబ్బంది అవుతుంది, మరియు వారి గాయను అరిస్తారకును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో స్వరపడరు. పౌలు గారిని ఒక విషయం చూడండి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళొద్దని శిష్యులు వెళ్ళనీ లేదు, మరియు ఆసియాలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా పౌలు గారికి గవర్నమెంట్ సెక్టార్లో కూడా స్నేహితులు ఉండడం వలన వెళ్ళొద్దన్నారు. నేను అడుగుతున్నానండి, క్వశ్చన్ రివర్స్ అడుగుదాం. వెళ్ళొద్దన్నారు కాబట్టి ఇలా ఆపేశారు కాబట్టి ఆగిపోయాడు. ఒకవేళ ఈ మనిషి 25,000 మంది కూర్చొని ఆ నాటకశాలలోకి వెళితే మళ్ళీ ఏం చెప్తాడు చెప్పండి? పైన చెబుతుందే మళ్ళీ అదే చెప్తాడు. ఏది చెప్తాడు? చేతులతో చేయబడిన దేవుళ్ళు కాదనియు, దేవుడు వేరే అనియు ఇదే విషయం చెప్తాడు. ఆయన 25,000 మంది ఉన్నా, 50,000 మంది రోమ్ కొలేసియం మధ్యలో నిలబడినా, ఎక్కడున్నా అదే విషయం ఆయన చెబుతాడు. ఈయనే దేవుడు అని చెబుతాడు. ఎల్లనీ లేదు కనుక ఆగిపోయాడు. వెళితే ఏం చెప్తాడు? 20వ అధ్యాయము 23-24 నేను చదివినిపిస్తాను. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుటని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటేందో నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా
ఎంచుకున్నట్టు లేదు. అదండి ఒక క్రైస్తవునికి ఉన్న విజన్ అది. విజన్ అదే కనుక ఆయన వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు కౌంటర్లు ఏమేస్తున్నారంటే, ఈ పెద్ద మనుషులు కౌంటర్లు ఏమేస్తున్నారంటే, ఏమేస్తున్నారో 37 వచనమా 37 వచనంలో ఒక మాట చెబుతున్నారు. ఏమని? మీరు ఈ మనుషులను తీసుకుని కర్ణం వచ్చాడుగా. కర్ణం అంటే తెలుసు కదా, అక్కడ ఉన్న ఆ క్లర్క్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి, మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి, వీరు గుడి దోచిన వారు కారు, వీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతను దూషింపలేదు, మన దేవతలను దూషింపలేదు. పౌలు గారట అస్సలు ఏమీ చెప్పండి అనలేదు. పౌలు గారు ప్రేమించారు. వాటి వండర్ఫుల్ నాలెడ్జ్ అంటున్నారు. ఇది చూపించి నేను అడుగుతున్నాను, పౌలు గారు అంటే కనీసం టెక్స్ట్ చదవాలి కదండి. ఇక్కడ వీరు అంటే కర్ణము దగ్గర, కర్ణం ఎదురుగా నిలబెట్టింది ఎవరిని? గాయిని, అరిస్తార్కుని. అక్కడ సీన్లు ఎవరు లేరు? పౌలు గారు. అసలు ప్రసంగం చెప్పింది ఎవరు? పౌలు గారు. అరే వీళ్ళిద్దరు చెప్పలేదు బాబు ఈ విషయం. ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. వీళ్ళకి ఏం తెలియదు రా, వీళ్ళని వదిలేండి రా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయకండి రా అని సరిగ్గా పెద్ద మనిషి వ్యవహరించాల్సిన స్థాయిలో వ్యవహరించాడు ఆయన. ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే 17వ అధ్యాయం 29వ వచనం, అవును, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆయన ప్రసంగమే అన్యుల మధ్యది కాబట్టి ఆయన 25,000 మంది సభలోకి వెళ్ళినా ఏం చెప్తాడు? ఇదే చెప్తాడు. ఇప్పుడు ఈ మాట ఎవరు తగిలిస్తున్నారు? ఈ మాట ఎవరిది? వీళ్ళిద్దరికి, ఈ ఫాలోవర్స్ ఇద్దరికి సంబంధించింది, గాయికి అరిస్తారకు, వీళ్ళిద్దరికి సంబంధించింది ఈ 37వ మాట. ఇది పట్టుకెళ్ళి పౌలు అలా అనలేదంటే ఎందుకు అనలేదు? ఎథెన్స్లో నిలబడి అంటాడు. 10 ఏళ్ళు అన్నప్పుడు 19 ఎందుకు అనలేదు? 19 ఎందుకు అనలేదు? ఇప్పుడు నాకు మరలా ప్రశ్న, చెప్పండి. ఈ సభ పౌలు గారిది కాదు కదా? అది వేదిక పౌలు గారిది కాదు. పౌలు గారి వేదిక కాదు. ఇప్పుడు అడుగుతున్నానండి, అంటే చర్చిలో ఒకలా చెప్తాం, బయట ఒకలా చెప్తాం. అసలు చెప్పాల్సిందే బయట, చెప్పాల్సిందే బయట, లోపల కాదు. అంటే మనం విన్నాం కదా, ఇది నా వేదిక కాదు, నా డిబేట్ కాదు, నా సువార్త. మరి ఎందుకు వెళ్ళాం? పటాన్ని తినడానికి. మరో విషయం చాలా సున్నితమైన విషయం ఉందన్న. వీళ్ళు దాదాపు 2 గంటలు ఏమని అరిచారట? అర్తిమీదేవి మహాదేవి అని అరిచారట. స్లోగన్ అంటారు దాన్ని. అవును. ఒక వ్యక్తిని కొట్టడానికి అన్యజనులు ఉపయోగించే స్లోగన్స్ ఏంటో తెలుసా? వాళ్ళ దేవుళ్ళ పేరుని స్లోగన్గా చెప్తారు. అవును. గొలియాతు దావీదు మీదకి ఫైట్కి వచ్చినప్పుడు ఏ పేర్లు చెప్పించాడు? వాడి దేవతల పేర్లు చెప్పించారు. అసూరియన్స్ ఇజ్కియా టైంలో ఇశ్రాయేల్ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఏ దేవతల పేర్లు చెప్పించారు? వాళ్ళ దేవతల పేర్లు చెప్పించారు. ఇంకా చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి. చివరికి ఉగ్రవాదులు కూడా మనుషులను చంపుతున్నప్పుడు ఎవరి పేర్లు జపిస్తారు. అంటే స్లోగన్స్గా దేవుళ్ళ పేరు చెప్పి మనుషులను చంపుతారు. ఇక్కడ అర్తిమీదేవి మహాదేవ్ అనే ఈ యొక్క మాట ఏ సెన్స్లో, ఏ సందర్భంలో వాడుతున్నారు? కొట్టే సమయంలో వాడుతున్నారు. ఇప్పుడు ఈ స్టూడియోలో కూర్చుని మాట్లాడే స్లోగన్ కూడా ఇలాంటిదే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్లోగన్ అదే. మనుషులను కొట్టడానికే వాడతారు. గౌరవం కాదు అది. అది గౌరవం ఏంటి? మనుషులను చంపే దగ్గర వాడే పదం అది. మనుషులను కొట్టే దగ్గర నీ గౌరవం అయితే నమస్కారం చెప్పు. నిజమే. నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వారు పలికిన పేరు మంచి బాలుడని వినడానికి చదువుకునే వాళ్ళం. రాను రాను అది ఒక స్లోగన్ అయింది, మనుషులను చంపడానికి. ఎంత దారుణం! చిన్నప్పుడు అంటే నాకు తెలిసింది, మనకు తెలియదు. నార్త్ ఇండియాలో స్లోగన్ అదే కదా. దాని మీద ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, నిలబడుతున్నాయి. మనిషిని చంపే ముందు మొన్న మణిపూర్లో ఏం జరిగింది మనం చూసాం. కల్లర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవుళ్ళ పేరు చెప్పే కదా దారుణంగా చంపుతున్నారు. ఇలాంటి స్లోగన్స్ నువ్వు క్రైస్తవుడుగా నీ నోటంటే వస్తుందంటే నేను అడుగుతున్నా, నోరు ఉన్నా ఒకటే, ఏమంటున్నా అనకూడదు. మాట్లాడకుండా మౌనంగా ఉన్నా ఒకటే. మాట్లాడకపోవడం మంచిది. ఏమవుద్ది అలా అంటే ఏమవుద్ది ఏంటి? దేవుడు చెప్పు తీసి కొడతాడు. ఏమవుతుంది ఏంటి? అది చంపే స్లోగన్స్ అవి. ఏమవుతుంది? నీ ఈ దిక్కుమాల లాజిక్లు అన్నీ చెప్పి ఈ కింద ఉన్న వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసి నేను డైరెక్ట్గా అడుగుతున్నానండి, వీళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఈయన జవాబులు ఇప్పించారు. కింద ఉన్న అమాయకులతోనే జవాబులు ఇప్పిస్తారు. అన్నకే నాకు తెలుసు. సతీష్ కుమార్ గారి మీద కౌంటర్ వీడియో పెడుతున్నప్పుడు సేవలో అప్పుడప్పుడు ఎదుగుతున్న ఒక చెల్లిని ఎదురుగా నిలబెట్టాడు. దేవుని దైవాలు ఇప్పుడు పక్కకి తప్పుకుంది కాబట్టి సరిపోయింది, కానీ ఇలాగే కౌంటర్లు ఇచ్చుకు వెళ్ళిపోతే తనకు సేవ చేయగలరా రేపు? అంటే మీరు మాత్రం సేఫ్టీగా ఉండాలి. కింద ఉన్న వాళ్ళని అందరినీ కుక్కలను ఆడించినట్టు ఆడిస్తారనమాట. అందుకే నేను చెప్తాను, తప్పుడు చాలా భయంకరమైనది. అట్టుపళ్ళు వలన పిల్లలు పుడతాడన్నది ఎంత ప్రమాదకరమైన బోధో, విగ్రహాల దగ్గర పెట్టినవి తింటామన్నది అంతకన్నా ప్రమాదకరమైన బోధ. ఇప్పుడు మీరు చెప్పిన వివరణ బట్టి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెబితే ఏదో అయ్యింది ఏదో అవుతుందని అంటున్నారు కదా, అసలు ఉచ్చరించడం అది పాపం అవుతుందా? ఓకే, ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ వివరించి వెళ్ళిపోతాను. ఇందాక అన్న సందర్భం తీసాడుగా, క్రైస్తవుని లక్ష్యం ఏంటట? ఇందాక పౌలు గారి లక్ష్యం ఏంటి?
క్రీస్తునరిన వారి లక్ష్యం ఏంటంటే అక్కడ ఒకసారి చదువుదాం. మనకు చాలా అవసరం ఈ మాటలు 20 వచ్చిన నుంచి. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను హృదముట్టింపవలననే నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా. దీనికి లింక్డ్ డాక్యుమెంట్ లాంటి మరొక మాటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఒక క్రైస్తవుడి లక్ష్యం ఏంటండి? ప్రభు కొరకు మాట్లాడుతూ 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 అతసాక్షిగా అయినా చనిపోవాలి. ఇది క్రైస్తవుడి సాక్ష్యం. స్టూడియోలో కూర్చుని వీళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసండి? నీ జీవిత లక్ష్యం ఏంటని అడుగుతారట, సినిమా తీసి చచ్చిపోతారట. సినిమా అంటే ఒకప్పుడు వారు చెప్పిన బోధన సమర్థించుకోవడానికి. అదే నీ జీవిత లక్ష్యం సినిమా. మరి చర్చిలో భాష సినిమా వేసినప్పుడు అడగలేదు కదా? అడగరు కదండి, వీళ్ళు అడగరు కదా. కనుక అడిగితే రాదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తీసిన సినిమాను వేసే కంటే ఈయన తీసిన సినిమా వేసేది ఇంకా బాగుంటుంది. గొడవ ఉంటుంది, ఇంకా అడగదు కదా. అదే అడుగుతున్నా. సినిమాల జీవిత లక్ష్యం అంటే చచ్చిపోయే లోపు సినిమా చూసి చచ్చిపోతారు. అదే ఆ మాట అనలేదు కానీ మీ లక్ష్యం ఏంటి అని అడిగితే సినిమా అని అంటున్నారు. ఇక్కడ ఇంకో మాట నేను యాడ్ చేస్తాను, ఒక మాట చెప్తాను. మీరు మంచోళ్ళ అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం నేను మంచోడినే అన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను అంటాడు. ఈయన అంటాడు నేను మంచోడినే అన్నాడు. అంటే పూర్తిగా బైబిల్కి వ్యతిరేకం ఇది. అవునన్న, చాలా ఉన్నాను ఇలాంటి 1-2 కాదు. నేను ఆశించేది ఈ బైబిల్ ఎదుట నేను పెట్టుకుని అందరి ఎదుట ఈ లైవ్ ముఖాముఖి గడుపుతున్నాను. ఒక్కసారి డిబేట్ జరగాలన్న నేను కోరుకునేది. అది డిబేట్ జరగాలి. ఆ డిబేట్ ఎలా అంటే ఎవరి వాదన వాళ్ళు వినిపించుకుని వెళ్ళిపోవడం కదన్న, పెద్దలను కూర్చోబెట్టి తప్పుడు బోధకుడు అని నిరూపణ జరిగిన తర్వాత ఇంకా నేను ప్రసంగాలు చేయను అని ఆ రోజే రాజీనామా పత్రిక ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇది జరగాలన్న ఖచ్చితంగా. ఎందుకంటే మనకి అలెగ్జాండ్రియా కాలంలో, అథ్నేసియా కాలంలో కాన్స్టాంటినోపుల్ ముందు జరిగింది ఇలాంటివే. అవును, అవి మళ్ళీ జరగాలి. అవును. దెబ్బకి ఎవడైనా మళ్ళీ తప్పుడు ప్రసంగాలు చెప్పి వాడు ఇలాంటి సందర్భాలు అప్లై చేసుకుంటే పిలిచి డిబేట్లు పెట్టి మళ్ళీ ప్రసంగాలు చేయకుండా చేస్తారా? అలాంటి కాలం ఒకటి వచ్చిందని తెలియాలి. మరొక విషయం అక్కడ చూడండి, మరొక సందర్భం చూద్దాం. ఈ యొక్క సందర్భాన్ని అగ్రిప్ప రాజు దగ్గర నిలబడతాడు. అవును, అగ్రిప్ప రాజు దగ్గర నిలబడినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఆయన దగ్గర నిలబడినప్పుడు ఏంటి నీ విషయం చెప్పంటే ఆయన ఒక విషయం అంటాడు, ఈ బంధకాలు తప్ప అందరూ నా వల్లే క్రీస్తునందు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ బంధకాలు కూడా అవి మనుషులై ఉంటే ఆ బంధకాలకు కూడా ఏమిస్తాడంటే ఈయన అది క్రైస్తవుడు. సినిమా కాదు. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయాలు ఇవి. ఈ సందర్భాలు ఇలా అప్లై చేసుకున్నారు. అసలు ఈ పౌలు గారిని పోల్చుకోవడానికి గోటు కూడా జరిపారు. అసలు ఈ సందర్భాలు పోల్చుకోవడానికి అసలు మీకు వివరణే తెలియదు.